సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో నేను రజిత మైనంపల్లి గారు ఎప్పటికప్పుడు డైట్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూనే ఉంటాము. అది కూడా వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ప్రతి వీడియో మేము చేసినటువంటి టీ వీడియోస్ కానివ్వండి, లేదంటే హెల్దీ రెసిపీస్తో కూడుకున్నటువంటి ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్తో చేసినటువంటి కొన్ని రెసిపీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ చూసినటువంటి వాళ్ళే. అయితే ఈరోజు నేను మేడం దగ్గర పర్టికులర్గా పకోడీలు తినాలని అనిపించింది. ఎందుకంటే హెల్తీ వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో బట్ వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా తినాలి అని చెప్పేసి. చీట్ మీల్. సో అది ఏదైతే బెటర్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇది. నమస్తే. కరెక్ట్, చీట్ మీల్ అంటే మీరేంటి డైటీషియన్ న్యూట్రిషన్ నుండి పకోడీలు ఏంటి అని మాత్రం కంగారు పడకండి. ఖచ్చితంగా మనకి ఆనంద్ సినిమాలో వచ్చే వానజల్లు అన్నప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుంది? బర్గర్ తినాలనిపిస్తుంది అనిపించదు, పకోడీయే మిర్చి బజ్జే తినాలనిపిస్తుంది. అది మనకు పాత ఊసులు ఎక్కడికి పోవు, మనకి పాతకాలంవి. సో కాబట్టికే పకోడీ హెల్దీ ఆయిల్తో తయారు చేసి చూపిస్తాము. అందరికీ తెలుసు పకోడీ ఎలా చేయాలో, బట్ ఇంకా కొంచెము హెల్దీగా విత్ ఫైబర్ అండ్ విత్ గుడ్ ఆయిల్ తీసుకుంటే మనకు ఎలా హెల్దీగా ఉంటుంది అనేది చెప్తాం. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నారు మేడం? ఎస్. దీంట్లో బేసికల్గా ఎందుకు ఈరోజు నేను ఈ ఆయిలే తీసుకోవాలి అని అనుకున్నాను అంటే, చీట్ మీల్ అలౌడ్ ఏ నూనె వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటి అని అంటే, మనం ఇది నూనెలో దేవాల్సిన వస్తువు కాబట్టి మంచి ఆయిల్ అంటే ఈ ఆయిల్లో ఏంటంటే LDL అనేది తక్కువ ఉండాలి మన బాడీలో, అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, అది తక్కువ ఉండాలి. HDL అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్, కొలెస్ట్రాల్లో ఇవి ఇంపార్టెంట్. సో అవి మీకు తెలుసు కదా. సో హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఇది పెంచుతుంది, ఏదైతే తక్కువ ఉండాలో దాన్ని తగ్గిస్తుంది. సో ఇట్ ఇస్ సచ్ ఎ మ్యాజికల్ ఆయిల్ అని చెప్తాను నేను. ఎందుకంటే రైస్ బ్రాన్ ఆయిల్ అంటే మీకు తెలిసిందే. రైస్ బ్రాన్ అంటే మీకు కంప్లీట్గా చాలా మందికి తెలుసు. ఎవరైతే అంటే మనం పొట్టుతో తీసినటువంటి ఆయిల్ ఉంటుంది చూసారా, ఎప్పుడైతే మనం పంట పండించిన తర్వాత రైస్ మిల్క్ వేసి ఆ రైస్ ఎప్పుడైతే తీసుకుంటుంటో రైస్ పైన కొంచెం బ్రౌన్ కలర్ లాంటి లేయర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దానితో తీసినటువంటి ఆయిల్ అనమాట. ఇందాక మేడం చెప్పినట్లు LDL HDL అని చెప్పేసి 2 కొలెస్ట్రాల్స్ ఉంటాయి మా బాడీలో. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా ఉండటానికి, అంటే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండటానికి మన హార్ట్లో కొన్ని ఆయిల్స్ ఫ్యాట్ని క్రియేట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి ఇటువంటి ఆయిల్స్ వాడితే చాలా మంచిది. అంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రీడమ్ వాళ్ళది. సో మంచి ఆయిల్ చూస్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అండ్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. HDL ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ ఉంటే అది హార్ట్కి బ్లాకేజ్ ఉండకుండా ఉంటుందన్నమాట. హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటూ ఉంటాము. LDL లో డెన్సిటీ లిపోప్రోటీన్, దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాను. నాకు ఈ నాలెడ్జ్ ఎలా తెలుసు అని అంటే, నేను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటిక్స్ MSc చేశాను, నాకు క్లారిటీ ఉంది. ప్రొఫెషనల్ డైటీషియన్స్ వీఆర్. సో అందుకే దీని గురించి అంత బాగా యు ఆర్ అలౌడ్ టు ఈట్ పకోడీ. ఎస్. సో ఆయిల్లో ఇక్కడ ఎలాంటి కోషిష్ చేయొద్దు, ఎందుకంటే పకోడీ పైకి తేలాలి కాబట్టి. అవును. ఫస్ట్ అందరికి పకోడీ తెలుసు అనుకున్నట్టు ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఎప్పుడు కానీ పకోడీ చేసేటప్పుడు ఉల్లిపాయలను వేసుకొని కొంచెము ఉప్పు వేసి దీన్ని కొంచెం ఇలా మంచి పిసికితే ఏంటంటే మంచి ఉల్లిపాయల్లో లైక్ ఏదైతే జ్యూసీగా ఉంటుందో అది మంచి రిలీజ్ అవుతుంది. పచ్చిమిర్చీలు కొంచెం వేస్తున్నాను. ఓకే, రైట్. అండ్ కరివేపాకు. ఓకే. అండ్ కొంచెం నా ఫేవరెట్ అజ్వాయిన్, అంటే మీకు డైజెషన్కి లైట్నెస్ హెవీనెస్ ఉండకుండా అజ్వాయిన్, కొంచెం జీరా వేసేసి మళ్ళీ ఒకసారి లైక్ జనరల్గా చేస్తుంటే నోరు ఊరుతుంది. అయినో ఏదైనా ఇలా ఎప్పుడు కానీ అంటే లైక్ ఫుడ్ని వెన్ యూ ఫీల్ దట్ ఎవ్రీ టెక్స్చర్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు నేను ముట్టుకుంటుంటే నాకు అజ్వాయిన్ స్మెల్ చూడు ఇక్కడ వస్తుంది. పాలకూర కూడా నేనైతే మంచిగా వేస్తాను, ఎందుకంటే పాలకూర తోటి ఏంటంటే మనకు మొత్తము. ఎందుకు అంటే లైక్ ఈ పకోడీలో ఎప్పుడైతే మీరు ఇట్లా ఆకుకూరతో చేస్తారో మంచి ఆయిల్
మంచి వెజిటబుల్ తోటి వేస్తే ఏంటంటే ఫైబర్ ఉంటుంది కదా, అవునవును ఈ ఫైబర్ తోటి మీకు ఇబ్బందులు అంటే లైక్ వెయిట్ లో ఇట్లా ఏం ఫ్యాట్ కూడా స్ట్రక్ అవ్వదు అన్నట్టు. ఎస్ సో అట్లా తిన్నా కూడా కాస్త అందుకే హెల్దీగా తినాలి అని చెప్తుంటాను. ఫ్యాట్ రిమూవల్ ఆయిల్ దాంతో పాటు వెజిటబుల్స్ కూడా ఫైబర్ రిచ్ ఉంటే మాత్రం డెఫినెట్ గా మీకు అంటే ఎటువంటి ఫ్యాట్ కూడా కొలెస్ట్రాల్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉండే విధంగా ఈ విధంగా చేస్తారు. మీరు అనుకున్నట్టు Healthy అన్హెల్దీ diet ఫుడ్ ఏం కాదు ఇది, హెల్దీ ఫుడ్. ఇప్పుడు Yes. చూడండి, దిస్ ఇస్ కాల్డ్ హెల్దీ పకోడీ. ఎస్ సో యూ కెన్ సీ. సో నేను ఇట్లా బాగా ఫస్ట్ ఇట్లా పిసికినాను కాబట్టి లైక్ మీకు వాటర్ కూడా అవసరం పడలేదు. చూడండి, అవును ఉల్లిపాయల్లోంచి వచ్చింది, తర్వాత పాలక్ నుంచి కూడా వచ్చింది. సో కాబట్టికే సో మీకు వాటర్ కూడా అవసరం పడలేదు. వంటలాగే చెయ్యాలండి. వంటలాగే ఏదో మనం ఇది ముట్టుకోనట్టు ఇలా స్పూన్లతో కలిపేసి చేసే వంటలు కావు ఇవి. మనం ఇండియన్స్, మనకి ట్రెడిషనల్ మెథడ్ కదా, ప్యూర్ ట్రెడిషనల్. మా నాన్నమ్మ ఇలా చేసేవాళ్ళు. వాళ్ళు నేను చిన్నప్పుడు ఏదైతే చూసానో అది ఇప్పుడు చూస్తున్నారా. సో కొంచెం కరకర అట్లా రావడానికి కొంచెం 1 స్పూన్ వరిపిండి వేసుకుంటున్నాను నేను. ఓకే, సరిపోతుందా? కొంచెం శనగపిండి వేద్దామా. బేసికల్ గా శనగపిండి, వి విల్ పుట్ కొంచెము. శనగపిండి ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సత్తు. సో ఈ శనగపిండి కూడా చాలా చాలా ప్రోటీనియస్. అందుకనే మన పాతకాలంలో వాళ్ళు వేపుళ్ళు చేసిన మంచి పిండిలను సెలెక్ట్ చేసుకున్నారు చూడండి. మరి అప్పుడు మైదా సెలెక్ట్ చేసుకోవాలా. సో మీరు అందుకనే గో బ్యాక్ టు ద రూట్స్ అండి. గో బ్యాక్ టు ద రూట్స్ అంటే వాళ్ళు చేసినవి అంత ఘోరంగా ఏం కాదు. వాటర్ ఇవ్వరా నాకు, వాటర్ జగ్. కారం కూడా ఉందండి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం వేసుకుందాము. ఓకే, అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి, బట్ మనం పచ్చిమిర్చి బాగానే వేసాం కాబట్టి నాకైతే మరీ ట్రెడిషనల్ మెథడ్ లో చెప్తా అంటే మీరు అందరూ ఖచ్చితంగా మా అమ్మ చేసినట్టు చేసింది అనుకోకుండా ఇలా మీరు ఉప్పు చూసుకోవాలి అనుకుంటే ఇలా చూడాలి. ఓకే, సో ఆయిల్, ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. సో దీంట్లో మీకు ఇంకొక బ్యూటిఫుల్ గా చెప్పంటే ఈ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఈ ఆయిల్ ఉంది. సో విటమిన్ ఈ ఉండడం వల్ల మనకి స్కిన్ లో కానివ్వండి ఒక మంచి అంటే బెనిఫిట్స్ ఇమ్మెన్స్ ఉన్నాయి దీంట్లో. అవునవును. అండ్ చాలా మందికి ఇమ్యూనిటీ బూస్టర్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. ట్రూ. డెఫినెట్ గా మీరు వాడాల్సినటువంటి ఆయిల్ ఇది ఒకటే అనమాట, రైస్ బ్రాన్ ఆయిల్. మనం అందరం అనుకుంటూ ఉంటాం మన ట్రెడిషనల్ లైఫ్కి కావాల్సినటువంటి స్వచ్ఛమైన నూనె, తెలుగు నూనె, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సో అది మాత్రం వాడితే మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఇది రీసెర్చ్ బేస్డ్ అండి. సో అందుకే మీరు తీసుకురావడం కూడా చాలా మంచిదైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్ అండి. సో రెడీ అయిందా ఒకసారి చూద్దాము. బేసికల్ గా మీరు ఆయిల్ ఎప్పుడో ఒకసారి ఇలా పకోడీలు వేసుకున్నప్పుడు ఇలాంటి మంచి ఆయిల్ తోటి వేసుకున్నట్టయితే మనం తిన్న గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. సో చల్లగా ఉంటుంది. నాకు తెలుసు మీరు ఈ వీడియో చూడంగానే చలికాలం కదా, సాయంత్రం 6 o'clock కి కాఫీతో గానీ టీతో గానీ లేకపోతే మసాలా చాయలు మేము చాలా చూపించాం. అదే టీ అంటే అది గుర్తొచ్చింది మనకు. టీ సిరీస్ అది కంటిన్యూ చేద్దాము తప్పకుండా, ఎంజాయ్ చేస్తాం మళ్ళీ. అవును. సో అదే గుర్తొచ్చింది. ఇప్పుడు వేస్తున్నాను మెత్తగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, పెద్దగా బాగుందండి. అంతేనా? నాకు తెలుసు మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇప్పుడు ఖచ్చితంగా అంటుంటారు, మా పెద్ద పాపకి పకోడీ చాలా ఇష్టం, చెయ్యమంటే అంతా ఇలా అలా అంటుంటాను. ఇప్పుడు ఎల్లంగానే వేసి పెట్టాలి, లేకపోతే కంపేర్ చేసుకుంటారు. స్టూడియోలో అయితే చేస్తారు కానీ ఇక్కడైతే చెయ్యరా అంటారు. ఈ ఆయిల్ బ్యూటీ ఏంటంటే ఇది ప్రతి ఒక్క కల్నరీ అంటే ఏ కుకింగ్ అయినా కూడా వాడొచ్చు. అదర్వైజ్ మనకి మీరు ఆవకాయ పెట్టేటప్పుడు ఓన్లీ పల్లి నూనె పెట్టాలి అనేది మనము పాతకాలం నుంచి వింటుంటాము. సో అట్లా కాకుండా ఈ ఆయిల్ ఏ కుకింగ్ అయినా కూడా యూస్ఫుల్ అన్నట్టు. దే కెన్ కుక్ ఎనీ డిషెస్. మీరు చేస్తుంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ చేపించుకోవాలని ఇక్కడ సరిపోతాయి నాకు తినే అంత. సరిపోతుంది. కాకపోతే మన కెమెరామెన్ శ్రీనాథ్, శివ కూడా ఇలా చూస్తున్నారు. అవును. సో ఏంటంటే మీరు వేస్తుంటే వీడియో చూసేటువంటి వాళ్ళు లేచి పాజ్ చేసి డెఫినెట్ గా ప్లీజ్ కమెంట్. ఖచ్చితంగా నోరైతే ఊరుతుంది స్మెల్ కి.
అండ్ అదే మన కాంబోలో టీ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళు ఇదే ఆయిల్ పెట్టుకుని మరి చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటుంటారు ఆ టీ ఈ చాయ్. ప్లీజ్ కమెంట్ చేయండి అలా తాగాము అని. మేము ఇది మీకు బేసికల్ గా ఏది బెస్ట్ ఇవ్వాలి, ఫుడ్ కానివ్వండి, ఫుడ్ వెరైటీస్ కావాలి అని చేస్తుంటాము. నో డౌట్ పకోడీ అందరికీ తెలిసిన విషయమే, బట్ మాదైన శైలిలో మరొకసారి మీ తీపి గుర్తులు, పాత గుర్తులు గుర్తు చేసి పర్లేదబ్బా తినండి అని ఒక మంచి ఆయిల్ కూడా తెచ్చేసాం మీకోసం. అది కూడా ఇన్ టైంలో క్రిస్ప్ గా, కలర్ఫుల్ గా, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో నోరూరించే పకోడీ విత్ వేడి పకోడీ విత్ లైట్ ఆయిల్. మొన్న నేను బేసికల్ గా రియల్ గా ఐ వాంట్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్. నిమ్మకాయ పులిహార చేశా. సో చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏదో అలా అప్పుడప్పుడు మనం మల్టీ టాస్కింగ్ కదా విమెన్, ఏదో మాట్లాడుతూ కాస్త ఒక రవ్వ నూనె ఎక్కువ పడిందనే చెప్పాలి. కలుపుతున్నప్పుడు అసలు ఎంత భయం వేసిందో. బట్ తిన్న తర్వాత అంటే నేనేంటి నూనె జ్యూస్ లాగా అయిపోయింది అని కొంచెం ఫీల్ అయ్యా. కానీ తింటున్నప్పుడు అసలు నూనె ఇట్లా హెవీగా కానీ ఇట్లా నూనెగా అలా లేదు. సో రియల్ గా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం దెర్ ఈస్ నో డౌట్ 100% వాళ్ళు ప్యాకెట్ మీద ఏమైతే వేసినారో నేను యాజ్ ఏ ఒక పర్సన్ గా మాత్రం నేను అష్యూరెన్స్ అయితే చెప్పగలుగుతా. ఈ లోపల ఇది ఒక్కసారి వేసేసి మీరు అది టేస్ట్ చేయండి. నేను ఇది మళ్ళీ వేస్తే ఎందుకంటే బోలెడంత మంది ఆడియన్స్ తో పాటు మన దాంట్లో ఆడియన్స్ కూడా ఉన్నారు. టేస్ట్ చేయండి. అదే ఎక్స్పీరియన్స్. నేను కూడా టేస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే పకోడీని మీరు వీడియో చూసేటప్పుడు పాజ్ చేసి మరీ పకోడీలు చేసుకోవచ్చు. లేదు మొత్తం చూసిన తర్వాత మా అలాగే నీట్గా అంటే మీ పార్ట్నర్స్ తోటి చేసుకుని మరీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకో లేకపోతే ఈవినింగ్ సాటర్డే అలా కూర్చున్నప్పుడు స్నాక్స్ గిన్ కేసిస్తే ఐ స్వేర్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఈ అజ్వాయిన్, జీరా, పాలకూర ఇవన్నీ వేసేయండి. అప్పుడే చక్కగా హెల్దీ కూడా ఉంటుంది కాబట్టి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక హెల్దీ ఫుడ్ని అండ్ హెల్దీ ఆయిల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ వీడియోలో. అండ్ ఫర్దర్ గా కూడా ఈ వీడియోకి సంబంధించింది అంటే ఈ ఆయిల్ మీదే మనం వెయిట్ లాస్ డైట్ కూడా ప్లాన్ చేసి, ఆయిల్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, అరే ఇది తీసుకుంటే నాకు ఇలా హార్ట్ అటాక్స్ వస్తాయేమో, లేదు అంటే బాడీ మొత్తం కొలెస్ట్రాల్ పట్టేస్తామో, వెయిట్ పెరిగిపోతానేమో అనుకున్నట్టు అపోహలను తొలగించి ఈ ఆయిల్ త్రూనే ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియో నుంచి మనం డెఫినెట్ గా రిపీట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ పకోడీ ఏ విధంగా ఉందనేది నేను టేస్ట్ చేశాను. మీరు కూడా ఇంట్లోనే ఇదే ఆయిల్ తోటి టేస్ట్ చేసి చూడండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోని ఎలా ఎంజాయ్ చేశారో అండ్ మేము మాట్లాడిందని ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో డెఫినెట్గా ఈ కాంబోలో ఈ రెసిపీని ఎలా ఎంజాయ్ చేస్తారో అలానే ఎంజాయ్ చేస్తారు. ఈ పకోడీ తోటి ఏమైనా తీపి గుర్తులు ఉండుంటే అమ్మతోటి పెద్దమ్మతోటి షేర్ ఇన్ ద కమెంట్స్. ఎస్. అండ్ డెఫినెట్గా మీకు ఇంకొక రెసిపీ ఏం కావాలనేది కింద కామెంట్ బాక్స్ లో మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. దానివల్ల మేము ఫర్దర్ గా మీతో కనెక్టివిటీ పెంచుకొని వెయిట్ లాస్ కి కావాల్సినటువంటి డైట్ ప్లాన్స్, రెసిపీస్ డెఫినెట్ గా మీకు షేర్ చేస్తాము. ఆయిల్ అంటే భయపడేటువంటి వాళ్ళు ఈ ఆయిల్ తోటి ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అనేది మీకు కావాల్సింది కింద కామెంట్ బాక్స్ లో పెడితే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మంచి రెసిపీని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.